అండ్ వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు శైలజ. ఈ రోజు మనం విజయవాడ హైవే రామోజీ ఫిలిం సిటీకి అయితే ఓన్లీ 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉన్నామండి. ఇది వచ్చేసి 100 feet రోడ్. ఈ 100 feet రోడ్ వచ్చేసి మనకి అబ్దుల్లాపురం మెట్రో నుంచి గట్కేసర్కి వెళ్ళే మెయిన్ రోడ్ అండి. మనకి 100 feet రోడ్ ఫేసింగ్ లో హెచ్ఎండి అప్రూవల్ లేఅవుట్ లో కొన్ని ఫ్లాట్స్ సేల్కి వచ్చాయండి. చూడండి పక్కనతో ఊరు ఉంది, హౌసెస్ మధ్యలో ఈ వెంచర్ ఉంటుంది. చూడండి చుట్టూ కూడా హౌసెస్ ఉన్నాయి. ఎగ్జాక్ట్ లొకేషన్ కవాడిపల్లి అండి. మండల్ వచ్చేసి అబ్దుల్లాపురం, డిస్ట్రిక్ట్ వచ్చేసి రంగారెడ్డి డిస్ట్రిక్ట్ అండి. ఇది వచ్చేసి మనకి మెయిన్ రోడ్ వచ్చేసి 40 feet రోడ్, మిగతా అన్ని కూడా మనకి 30 feet రోడ్స్ ఉంటాయి. చూడండి కంప్లీట్ గా డెవలప్మెంట్స్ అయిపోయినాయి. ఇది మనకి హెచ్ఎండి రేరా అప్రూవల్ ప్రాజెక్ట్ అండి. ఇందులో మనకి ఫైనల్ అప్రూవల్ కూడా వచ్చేసిందండి. మీరు తీసుకున్న వాళ్ళైతే హౌసెస్ కూడా కట్టుకుని ఉండొచ్చు, ఎందుకంటే చుట్టూ హౌసెస్ ఉన్నాయి, మధ్యలో ఈ వెంచర్ ఉంటుంది. మీరు ఇన్వెస్ట్మెంట్ కోసం అయినా తీసుకోవచ్చు, లేదంటే హౌసెస్ కూడా కట్టుకుని ఉండొచ్చు. చూడండి చుట్టూ కూడా హౌసెస్ కనిపిస్తున్నాయి. లోపలికి వెళ్ళి చూద్దాం రండి. చూడండి ఇక్కడ హౌసెస్ అయితే బిల్డర్ కట్టి కూడా సేల్ చేస్తున్నారు. చూడండి చాలా వరకు కూడా హౌసెస్ సేల్ కూడా ఉన్నాయండి. ఇందులో కంప్లీట్ డెవలప్మెంట్స్ అయిపోయినాయి. మీరు చూస్తున్నారు కదా, కంప్లీట్ గా రోడ్స్ అయిపోయినాయి. చూడండి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది. చూడండి కంప్లీట్ గా మనకి బ్లాక్ టాప్ రోడ్స్ వేశారు, అలాగే ఎవెన్యూ ప్లాంటేషన్ చేశారండి. ప్రతి ప్లాట్ కూడా మనకి వాటర్ పైప్ లైన్ ఇచ్చారు. చూడండి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. ఇందులో మనకి 150 square yards, 167, 200 square yards వరకు ఉన్నాయి. ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ లో ఉన్నాయండి. ఇందులో చాలా వరకు కూడా సేల్ అయిపోయినాయి, కొన్ని ఫ్లాట్స్ మాత్రమే ఉన్నాయి. ఇందులో అయితే కొన్ని కార్నర్ ఫ్లాట్స్ ఉన్నాయండి. మీరు తొందరగా బుక్ చేసుకుంటే కార్నర్ ఫ్లాట్స్ కూడా వస్తాయి, ఎందుకంటే మనకి ఊరు పక్కనే ఉంది, చుట్టూ హౌసెస్ మధ్యలో ఉంది కాబట్టి తొందరగా సేల్స్ అవుతున్నాయి. మీరు ఇక్కడ ఏరియాలో చూస్తున్నట్లయితే వీలైన త్వరగా విజిట్ చేయండి. ఇంకా ఇందులో ఏమేమి డెవలప్మెంట్స్ ఉన్నాయి, అలాగే ఇక్కడ చుట్టూ సరంలో ఏమేమి డెవలప్మెంట్స్ ఉన్నాయో ఇక్కడ మార్కెటింగ్ డైరెక్టర్ ఉన్నారు, మాట్లాడి తెలుసుకుందామండి. నమస్తే సార్. నమస్తే మేడం. మీ పేరు? విక్రమ్ గౌడ్ అండి నా పేరు. ఓకే, మీరు ఇందులో నేను శ్రీమాత ఇన్ఫ్రా డెవలపర్స్ లో మార్కెటింగ్ డైరెక్టర్ గా చేస్తున్నాను. ఇది మనకి ఇందులో వచ్చేసి నేను ఒక 4 years నుంచి వర్క్ చేస్తున్నాను మేడం. అది ప్రాజెక్ట్స్ వచ్చేసి కవాడిపల్లి దగ్గర, పసుమామలలో, అలాగే మల్కాపూర్, విజయవాడ హైవేలో మల్కాపూర్ హైవే ఫేసింగ్ లో ఉంటుంది. ఈ కంపెనీ వాళ్ళేనా? మా కంపెనీ మేడం. దీంతో పాటుగా కీసరా, మనకి భువనగిరి ఈ సరౌండింగ్ లో ఉన్నాయి మేడం. అంటే ఒక 5-6 ప్రాజెక్ట్స్ ఉన్నాయండి మావి. ప్రెసెంట్ అయితే ఇది వర్క్ టోటల్ డెవలప్మెంట్స్ కంప్లీట్ అయిపోయింది మేడం. హెచ్ఎండి రేరా అప్రూవ్డ్. ఇందులో కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి కూడా ఒక 15-20 మెంబర్స్ వరకు కూడా రెడీగా ఉన్నారు. తీసుకున్న వాళ్ళు? అవును మేడం. ఇందులో ఇంకేమేమి డెవలప్మెంట్స్ అంటే మనకి ఎలక్ట్రిసిటీ మేడం, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ వాటర్, మనకి వాటర్ ట్యాంక్, పార్క్స్ ఇస్తున్నాం. ఓకేనా మేడం. చిల్డ్రన్స్ పార్క్ ఇస్తున్నాం. 3 చిల్డ్రన్ పార్క్స్ ఉన్నాయి మేడం. ఒకటి లాస్ట్ లో ఉంటుంది, మీకు హౌసెస్ పక్కన ఉంటుంది, మీకు ఇటు ముందు ఇది కూడా పార్కే మేడం. మనకి ఇది వచ్చేసి కూడా పార్కే. కూడా పార్కేనా? అవును మేడం. 3 పార్క్స్ ఇస్తున్నారా? అవును మేడం. ఓకే. ఇందులో అంటే స్టార్టింగ్ 150, 167, 200 కమర్షియల్ ప్లాట్స్ కూడా ఉన్నాయి మేడం. అవి ఒక 1-2 అవర్లో ఉన్నాయి అంతే. ఇప్పుడైతే కార్నర్ కూడా ఉన్నాయి, కార్నర్ ప్లాట్స్ కూడా ఉన్నాయి మేడం. ఓకే. కార్నర్ కి వచ్చేసి 500 రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది. మిగతా ప్లాట్స్ మొత్తం కామన్ రేట్ మేడం. అది అంటే ఇక్కడ దగ్గర చుట్టూ సరౌండింగ్ ఏమేమి డెవలప్మెంట్? సరౌండింగ్ లో అంటే మనకి ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఇది జస్ట్ 3 kilometer డిస్టెన్స్ లో ఉంటుంది మేడం. ఏంటి సార్ ఎగ్జిట్ నెంబర్ 11 నుండి మనకి 10 నుంచి అయితే 4.5 kilometer డిస్టెన్స్ వస్తుంది. మీకు విజ్ఞాన్ కాలేజ్ గానీ, బ్రిలియంట్ ఇంజనీరింగ్ కాలేజ్ గానీ, ఇవన్నీ సరౌండింగ్ లో కాలేజెస్ చాలా ఉన్నాయి మేడం. ఓకే. స్కూల్స్ కూడా ఉన్నాయి మేడం. ఓకే. ఇప్పుడు మనకి విజయవాడ హైవే అయితే ఓన్లీ 1 kilometer ఉంది. 1 kilometer డిస్టెన్స్ లో ఉంటుంది. మీకు ఫ్యూచర్ లో హయత్ నగర్ వరకు కూడా మెట్రో శాంక్షన్ అయింది మేడం. అది కూడా వస్తే మాత్రం ఇక్కడ పాపులేషన్ అనేది చాలా టూ మచ్ గా పెరిగిపోతుంది. ల్యాండ్ వాల్యూ కూడా ఇప్పుడు కూడా ఈ ఏరియాలో మాత్రం ఆ ల్యాండ్ వాల్యూ హై రేంజ్ లో ఉన్నాయి మేడం. అంటే ల్యాండ్స్ కూడా ఇవ్వడానికి కూడా ముందుకు వస్తలేరు ఇప్పుడు, ఎందుకంటే ఫ్యూచర్ లో ఇంకా రేట్లు పెరుగుతానే ఉద్దేశంతో ఇస్తలేరు మేడం ఇప్పుడు. ఓకే. ఇప్పుడు ఈ మెయిన్ రోడ్ వచ్చేసి మనకి 100 feet రోడ్ కదా? అవును మేడం, 100 feet రోడ్. అది కూడా అబ్దుల్లాపూర్ మెట్ నుంచి మనకి గట్కేసర్ వెళ్తుంది మేడం. ఇంత ముందు అవుటర్ పడక ముందు ఈ రోడ్ వచ్చేసి కనెక్టివిటీ రోడ్ అన్నమాట. మనకు ఫ్యూచర్ మాస్టర్ ప్లాన్ లో కూడా 100 feet రోడ్ శాంక్షన్ అయి ఉంది. ఫ్యూచర్ లో మనకి ముందు మీరు చూపెట్టారు కదా, అది వచ్చేసి అంటే సెట్ బ్యాక్ అయ్యి మన లేఅవుట్ వేసారు మేడం. అట్లా. ఇంకా ఇక్కడ హైవే భద్రాచలం హైవే ఇక్కడ నుంచి కరెక్ట్ 2.5 kilometer డిస్టెన్స్ ఉంటుంది మేడం. ఎగ్జిట్ నెంబర్ 11 నుంచి భద్రాచలం హైవే వెళ్తుంది. అంటే మనకి ఇప్పుడు అబ్దుల్లాపూర్ మెట్టు, భద్రాచలం హైవే, వరంగల్ హైవే, ఈ 3 హైవేలు కలుపుతున్న రోడ్ మేడం. 100 feet రోడ్. మనకి ఎల్బీ నగర్ మెట్రోకి ఎంత ఉంటుంది సార్? ఎల్బీ నగర్ నుంచి వచ్చేసి 23 kilometer డిస్టెన్స్ ఉంటుంది మేడం. మనకి ఇలా వెళ్తే మనం నాగోల్ ఎగ్జిట్ నెంబర్ నాగోల్కి వెళ్ళొచ్చు. మనకి నాగోల్ నుంచి ఎగ్జిట్ నెంబర్ 10 వరకు వచ్చేసి 14 kilometer డిస్టెన్స్ ఉంటుంది మేడం. అక్కడ నుంచి ఇక్కడికి మనకి 4.5 kilometer డిస్టెన్స్ ఉంటుంది. అంటే టోటల్ గా 18-20 kilometers బిలోనే ఉంటాం మన ఈ సైట్ వరకు. ఇదే రోడ్ లో వెళ్తే మనకి ఇంకా కొంచెం ముందుకు వెళ్తే రైట్ సైడ్ ఈస్టర్న్ మెడోస్ అని చెప్పేసి అది కూడా సైట్ ఉంది మేడం మనది. మాదే మేడం. అది కూడా అది దాటిన తర్వాత ఇంకా కొంచెం ముందుకు వెళ్తే సద్దుపల్లి దగ్గర ఉంది.
Okay. సద్దుపల్లి దగ్గర అది 20,000 ఉంది రేట్ ప్రైస్ వచ్చేసి. అన్ని కూడా హెచ్ఎండి అప్రూవల్? అన్ని హెచ్ఎండి రేరా అప్రూవ్డ్ మేడం, క్లియర్ టైటిల్ ఉంటుంది, మీకు బ్యాంక్ లోన్స్ కూడా ఉన్నాయి మేడం. స్పాట్ రిజిస్ట్రేషన్ సింగిల్ వన్ కస్టమర్ వచ్చినా కూడా అదే రోజు కస్టమర్ అమౌంట్ కట్టినా కూడా అదే రోజు రిజిస్ట్రేషన్ చేయడానికి కూడా సార్ వాళ్ళు రెడీ ఉంటుంది. లోన్ ఉంటుందా, ఎట్లా ఉంటుంది? ఆ లోన్ కూడా ఉంటుంది మేడం. ఎంత పర్సెంట్? 50% వరకు లోన్ ఉంటుంది. ఓకే, దీంట్లో ఎంత ఉంది సార్ ప్రైస్? ఇందులో వచ్చేసి 30,000 ఉంది మేడం. 30,000 ఉంది. అంటే ఫిక్స్ ప్రైస్? ఫిక్స్డ్ ఏమి ఉండదు మేడం, ఒకవేళ కస్టమర్ పేమెంట్ బట్టి మేము పేమెంట్ మోడ్ బట్టి తగ్గిస్తా ఉంటాం. ఓకే, ఇప్పుడు ఇందులో తీసుకున్న వాళ్ళు హౌస్ కూడా కట్టుకుని ఉండొచ్చు, కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు మేడం. చూడొచ్చు మేడం, సరౌండింగ్ లో మన హౌసెస్ కూడా ఉన్నాయి, ఉండడానికి అయితే ఉంటుంది. yes మేడం. ఓకే, ఇప్పుడు ఇక్కడే కాకుండా మీకు ఇంకా చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి? చాలా ఉన్నాయి మేడం. మీకు ఇంకా చాలా ప్రాజెక్ట్ ఉన్నాయని చెప్పారు కదా, ఎంత స్టార్టింగ్ ఎంత ప్రైస్ ఉంది సార్? అంటే మనకి వచ్చేసి అంటే లాంగ్ అయినా పర్లేదు అనుకునే వాళ్ళకి వరంగల్ హైవేలో భువనగిరి దగ్గర వివేర్ హోటల్ ఆపోజిట్ లో ఉంటుంది మేడం, బయట లేఅవుట్. టోటల్ అందులో కూడా సేమ్ ఇందులో డెవలప్మెంట్స్ ఎట్లా అయిపోయినాయో అది కూడా కంప్లీట్ అయిపోయింది. అది వచ్చేసి మనకి 16,500 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ ఉంది. అది కూడా సేమ్ ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పారు కదా, మనకు సంక్రాంతి వరకు మాత్రమే ఆఫర్ ఉంది, తర్వాత అది కూడా పెంచే అవకాశం ఉంది. ప్రతి ప్రాజెక్ట్ కూడా సంక్రాంతి మేము రీచ్ అయ్యే విధంగా, సంక్రాంతి అన్ని సేల్స్ అయ్యే విధంగా వేరే ప్రాజెక్ట్ కి వెళ్దాం అనే ఉద్దేశంలో ఉన్నారు సార్ వాళ్ళు. సంక్రాంతి తర్వాత పెంచే అవకాశం ఉన్నాయి, కంపల్సరీ పెంచుతారని. ఎందుకంటే డెవలప్మెంట్స్ మొత్తం కంప్లీట్ అయిపోయినాయి. మనకి లాంగ్ అయినా పర్లేదు అనుకుంటే 16,500 వైటీటీ లేఅవుట్ వరంగల్ హైవేలో వివేర్ హోటల్ ఆఫీస్ లో భువనగిరి కలెక్టరేట్ ఆఫీస్ కి నియర్ బై ఉంటుంది. అది కాకుండా మనకి విజయవాడ కావాలి అంటే మనకి మల్కాపూర్, కందు మల్కాపూర్ ఉంది కదా, ఇండస్ట్రియల్ పార్క్ ఉంది కదా, ఆ పార్క్ కి నియర్ బై ఉంటుంది. మనకి ఫ్యూచర్ లో డెవలప్ అయింది అనుకోండి, అక్కడ స్పాట్ కన్స్ట్రక్షన్ హైవే కి సెకండ్ పెట్టండి. జస్ట్ మీకు వాకబుల్ నడుచుకుంటే వెళ్ళచ్చు, జస్ట్ ఒక 5 seconds లో నడుచుకుంటే వెళ్ళచ్చు, సైట్ లో అడుగు పెట్టచ్చు. అది కూడా హెచ్ఎండి రేరా అప్పుడు. అది ఇంకా మనకి ఎల్పీ నెంబర్ రాలేదు, టీసీ వచ్చింది. అందులో ఎంత? అది 20,000. అది కూడా ఎల్పీ నెంబర్ వచ్చేంత వరకు 20,000 ఆ ప్రైస్. తర్వాత ఎల్పీ నెంబర్ వచ్చినంత ప్రైస్ పెంచే అవకాశం ఉంది. ఓకే, మీకు కాల్ చేస్తే మాత్రం అన్ని కూడా చూపిస్తారు? తప్పకుండా మేడం. స్క్రీన్ మీద మీ నెంబరే ఉంటుంది? స్క్రీన్ నా నెంబరే ఉంటుంది మేడం. ఇందులో నేను మార్కెటింగ్ డైరెక్టర్ గా చేస్తున్నాను అండి 4 years నుండి. ఒకవేళ మీరు వచ్చి నన్ను కలిసినా కూడా, మీకు ఫోన్ చేసినా కూడా మీకు అందుబాటులోనే దగ్గరుండి నేను సైట్ చూపిస్తాను. మా ఆఫీస్ కూడా కొత్తపేటలో ఉంటుంది. డైరెక్ట్ మీరు ఎండి సార్ తోనే మాట్లాడొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అంటే సైట్ విజిటింగ్ ఎలా ఉంటుంది సార్? వాళ్ళే కస్టమర్స్ రావాలా లేదంటే మీరు ఎట్లా వచ్చినా పర్లేదు మేడం, వెహికల్ కూడా అరేంజ్ చేస్తాం మేము. వెహికల్ కూడా మనం ఏంటంటే పొటెన్షియల్ కస్టమర్ అంటే మామూలుగా ఏంటంటే ఫ్యామిలీతోని విజిట్ ట్రిప్ పెడతాం. ఎందుకంటే వచ్చిన కస్టమర్ మళ్ళీ మా ఫ్యామిలీ మెంబర్స్ చూడాలనే ఉద్దేశం అంటా ఉంటుంది కాబట్టి, ఎందుకంటే ఇంతకుముందు చాలా ఫేస్ చేసినాం కాబట్టి ఓన్లీ ఫ్యామిలీ విజిట్ అయితేనే మేము సైట్ విజిట్ చూపెడతాం. ఒకవేళ డిసిజన్ మేకర్ ఎవరైనా ఉన్నా కూడా ఒక సింగిల్ పర్సన్ వచ్చినా పర్లేదు, కాకపోతే డిసిజన్ మేకర్ వస్తే బెటర్. వాళ్ళే రావాలనుకుంటే మాత్రం లొకేషన్ ఫార్వర్డ్ చేస్తారు, వాళ్ళు ఇక్కడికి వచ్చేస్తారు. అవును మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ. వచ్చిన కస్టమర్ కి మీరే చూపిస్తారు కాబట్టి నేనే చూపెడతాను మేడం. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడైతే విన్నారు కదా సార్ మాటల్లోనే, ఈ ప్రాజెక్ట్ అయితే చాలా బాగుందండి. ఎందుకంటే మనమైతే రీసెంట్ గా ఇక్కడ ప్రాజెక్ట్ చేశాము, ఎందుకంటే చుట్టూ హౌసెస్ ఉన్నాయి. మీరు తీసుకున్న వాళ్ళైతే ఇన్వెస్ట్మెంట్ కోసం తీసుకోవచ్చు, అలాగే హౌస్ కూడా కట్టుకొని ఉండొచ్చు అండి. కాబట్టి మీరు ఇక్కడ ఏరియాలో చూసినైతే ఖచ్చితంగా విజిట్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు సార్ ప్రైస్ చెప్పారు కదా 30,000 per square yard అని, ఇప్పుడు మాత్రం ఈ ప్రైస్ అండి. 1 month తర్వాత పెంచే అవకాశం ఉంది, ఎందుకంటే ఏ వెంచర్ లో అయినా కంప్లీట్ డెవలప్మెంట్స్ అయిపోతే మాత్రం రేటు పెంచుతారు. వీలైతే ఈ సంక్రాంతి వరకు ఈ ఆఫర్ ఇచ్చారండి, సంక్రాంతి తర్వాత రేటు పెంచే అవకాశం ఉంది. అలాగే మన ఛానల్ ని ఇప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంకొక నెక్స్ట్ మంచి ప్రాపర్టీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్.